ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకోని అదృష్టం పలకరించనుంది. చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏలినడిచని ప్రభావం అనేది పంటి కింద రాయిల మధ్య మధ్యలో కొద్దిగా వేగాన్ని ఆపినప్పటికీ కూడా మీ గమ్యస్థానం చేరడానికి ఎటువంటి ప్రతిబంధకం అది ఏర్పరచలేదు. కనుక మీ లక్ష్యాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా మీరు సునాయాసంగా చేరుకోగలగటం అనేది అయితే ఉంటుంది. అయితే కోపతాపాలకి తావివ్వకుండా, ఇతరులతో మన యొక్క సంభాషణ రీతిని తొందరపాటు లేకుండా ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గనక అందని ఆకాశాన్ని కూడా అందుకునే అంత ఆనందకరంగా ఈ పక్షం మీకు సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అశ్విని నక్షత్రం కంటే కూడా భరణి నక్షత్రం వారికి మరింత మెరుగ్గా, భరణి నక్షత్రం కన్నా కూడా కృత్తిక 1వ పాదం వారికి మరింత మెండుగా ఈ పక్షం ఉండబోతోంది. కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వాళ్ళు వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చక్కగా మొదలెట్టుకోవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడటం అనేది, సంబంధాలు దగ్గిదక్క వచ్చి ఏదో విధంగా ఆగే ప్రసక్తి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ప్రస్తుతం అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పక్షం మరింత ఆశాజనకంగాను అభివృద్ధిదాయకంగాను ఉంటుందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక పిల్లల పరంగా మేషరాశి వారు సమస్యలు ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. పిల్లల్లో క్రమశిక్షణ తప్పటం కానీ, వారు చదవాల్సిన అంశాల మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవటం కానీ వీరికి మనసులో కొంత ఆవేదన కలిగించడం అనేది అయితే ఉంటుంది. కనుక పిల్లల విషయపరంగా మాత్రం ఎంతో కొంత ఏదో రకంగా సమస్య ఎదురాడటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇంచుమించుగా మే 12వ తారీఖు దాటిన తర్వాత, ఏప్రిల్ 12వ తారీఖు దాటిన తర్వాత నుంచి క్రమంగా పిల్లల విషయంలో కూడా ఒక గమ్యానికి, ఒక ఖచ్చిత నిర్ణయానికి రాగలగటం అనేది అయితే కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఈ ఏప్రిల్ 5 నుంచి 24వ తేదీ వరకు ఉన్న తారీఖుల్లో 5వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు ఎక్కువ అనుకూల ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. సోమ, గురు, బుధవారాల్లో ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యమైన ఏదైనా సరే కార్యాలకు పూనుకునేప్పుడు ఆయా వారాలు, ఆయా తేదీలు కనుక పరిగణలో తీసుకున్నట్టయితే కనుక ఉన్నంతలో మరింత మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈ వారంలో ఏదైనా సరే దేవుడికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రస్తుతం వ్యయస్థానంలో సూర్యుడి వల్ల వీరి యొక్క బుద్ధి బలం విషయంలో కొంత ఇబ్బంది పడటం అనేది కనిపిస్తుంది. కనుక సూర్య ఆరాధన అనేది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే సూర్య అష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదువుకున్నట్టయితే కనుక అది మంచి అనుకూలతని ప్రసాదిస్తుంది. లేదు ఇవేమీ చదువుకోలేకపోయినా ఓం భాం భానవే స్వాహ, ఓం భాం భానవే స్వాహ అనేది నిత్యం పఠించినా కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆదివారం నాడు తండ్రి అందుబాటులో ఉన్నవారు తండ్రి ద్వారా ఆశీర్వాదం తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ రకంగా కూడా జాతక పరిహారానికి అది మేలు చేకూర్చడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈ పక్షంలో సాధ్యమైనంత వరకు కూడా ఎవరి తరపున మధ్యవర్తిత్వం చేయటం అనేది అంత సత్ఫలితాలు
ఇవ్వదు. అలాగే ఈ వారం ఈ పక్షం జాగ్రత్త పడాల్సిన మరొక అంశం ఏంటంటే గనక సాధ్యమైనంత వరకు తోబుట్టువులతో కానీ తోడబుట్టిన వారితో కానీ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకున్నట్టయితే గనక మేషరాశి వారికి ఈ పక్షమంతా కూడా ఎక్కువ శాతం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగానే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.